ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం మరి రాష్ట్ర కమిటీ పోయిన నెల 15వ తారీఖు కూర్చొని రావాల్సిన కార్మికులు రావాల్సిన బకాయిల గురించి మేము దపదపాలుగా నిరసనలు తెలియజేసినాం. డిపోల లెవెల్, రీజనల్ మేనేజర్ స్థాయిలో, అన్ని స్థాయిలో మరి ధర్నాలు చేసి ప్రభుత్వానికి, యాజమాన్యానికి నిరసన తెలియజేసినాం. అదే మాదిరిగా ఈరోజు బస్ భవన్ దగ్గర మా ప్రశాంత వాతావరణంతో ఒక గంట 2 గంటలు నిరసన తెలియజేసి మేనేజింగ్ డైరెక్టర్ గారికి మా మెమోరాండం, మా సమస్యల మెమోరాండం ఇవ్వాలని మేము నిర్ణయించినాం. ఆ సందర్భానే మా సోదరులందరూ తెలంగాణలో ఉన్న రిటైర్డ్ అయిన ఉద్యోగులకు మేము ఆహ్వానం పలికినాం. మా ఆహ్వానం ప్రకారంగా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చారు. వారికి మీ తరఫున, మా రాష్ట్ర కమిటీ తరఫున వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా మాకు ఒక 2-3 విషయాలు మా ఈ వయసులో మేము ఈ పోరాటానికి దిగాల్సి వచ్చింది. 2017లో పిఆర్సీ అయింది, ఇంతవరకు డబ్బులు మాకు రాలే. 2021 అయింది, అది రాలేదు. పిఎఫ్ కంట్రిబ్యూషన్ అమౌంట్ అది రాలేదు. కనీసం చనిపోతే కూడా ఎంప్లాయీకి డబ్బులు ఇవ్వడానికి లేదు. మరి ఆ లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఎట్లా ఖర్చు పెడుతున్నారు, ఎవరు ఖర్చు పెడుతున్నారు, అది వేరు. మేము సిద్ధాంతపరంగానే అడుగుతున్నాం, ఇచ్చిన సర్క్యులర్ ప్రకారమే అడుగుతున్నాం. ఏదైనా కాకుండా మరి వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. ఎంతోమంది దాదాపు 500-600 మంది చనిపోయారు. ఇళ్ళు లేక, పిల్లలు లేక, కొంతమంది ఆరోగ్యరీత్యా లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి లాస్ట్కు ఈ వయసులో మేము ఇక్కడికి రావడానికి సిద్ధమై నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా మాకు 2017 పిఆర్సీ డబ్బులు, 2021 పిఆర్సీ డబ్బులు రావాలి. 2013లో పిఆర్సీ జరిగింది, కానీ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో మరి బర్కత్పుర పిఎఫ్ ఆఫీసు పంపలేదు. అది పంపితే ఏంటంటే కొంచెం ఇప్పుడు వచ్చే వాళ్ళకు 2000, 1000, 1200 వస్తుంది మినిమం. వాళ్ళకి ఇంకో 100-200 పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా పంపమని మేము చెప్తా ఉన్నాం. అది దాంతోపాటు 2017-21 అరియర్స్ ఇవ్వాలి. మినిమం కోరిక తార్నాక్ హాస్పిటల్ మాకుంది, మాకు లక్షలు లేవు, కోట్లు లేవు. ఇద్దరికి కలిసి 4 లక్షల రూపాయలు ఇప్పుడు మాకు ట్రీట్మెంట్. అందులో ఇచ్చే బీపీ గోళీలు, షుగర్ గోళీలు పోతే నాట్ సప్లై అని రాసిస్తారు. ఇదివరకు 2 నెలలు ఇచ్చేది. మేము రిప్రజెంటేషన్ చేసిన యాజమాన్యానికి ఎప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, 1 నెల చేస్తున్నారు. ఆ 1 నెల ఇచ్చుకుంటా కూడా అందులో బీపీ టాబ్లెట్ లేవు, షుగర్ టాబ్లెట్ లేవు, రకరకాలైన టాబ్లెట్ లేవు. ఏ ఆదిలాబాద్, ఏ కొత్తగూడెమో, కరీంనగర్కి వెళ్ళి వచ్చిన ఎంప్లాయీ ఇప్పుడు వచ్చి మళ్ళీ రేపు ఏడ రాగలుగుతాడు. అందుకనే మేము ఏం చెప్తున్నాం అంటే, ఇదివరకు ఇచ్చినట్టు 2 నెలలు 3 నెలలు మందులు యాస్టేజ్ ఇవ్వాలి, మొత్తం సప్లై చేయాలి. తార్నాక్ హాస్పిటల్తో పాటు అన్ని రివిజన్లో ఉన్న హాస్పిటల్లో కూడా మెడిసిన్ సప్లై చేయాలని మా రిక్వెస్ట్. గతంలో కొంతమంది ఎంప్లాయీస్ కొడుకు, కోడలో, లేకపోతే కూతురుతోటో మాకు ఇన్సూరెన్స్ ఉంది, ట్రీట్మెంట్ జరుగుతుందని కొంతమంది అందులో సభ్యత్వం కాలేదు. మిగిలిరు ఒక 400-500 మంది. వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వమంటున్నాం. 50,000, 10,000 ఎంత అయితే ఇప్పుడు ఉన్న కంట్రిబ్యూషన్ అంత కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అది కూడా తెలియజేసినాం. అది కూడా అట్నే పెండింగ్ పెట్టారు. అది సప్లై చేయాలి, మెడిసిన్స్ అన్ని రకాలుగా అక్కడ అమౌంట్ పెంచాలి. ఇంకా మేము అడిగేది ఏంటంటే ఉచిత వైద్యం. మాకు డబ్బులు ఏం అవసరం లేదు, 4 లక్షలు 3 లక్షలు అవసరం లేదు. మాకు ఇద్దరికి ఉచిత వైద్యం ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా మేము ప్రభుత్వానికి, యాజమాన్యానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 5 నుంచి 6 సార్లు ఇదే బస్ భవన్ వద్ద ధర్నా చేసి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. ఎలాంటి స్పందన వస్తుంది అనుకుంటారు? ఆశలు ఏమైనా ఉన్నాయా మీకు? ఆశతోటి కదా ఇక్కడికి వచ్చింది. కనీసం ఇప్పుడైనా మేము నిరసన ఇది కాకుండా మేము అందరు ఎమ్మెల్యేలకు, తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలకు మాక్సిమం గా అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు కూడా మెమోరాండం ఇచ్చినాం. అయ్యా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, లేకపోతే రవాణా మంత్రి దృష్టికి తీసుకెళ్ళండి, తీసుకొచ్చి మా సమస్యలు పరిష్కరించమని. అది కూడా లేదు. అంతే మాకు ఇంపార్టెంట్ సూపర్ లగ్జరీ బస్సులు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకాన్ని పెట్టేసి అప్ టు ఎక్స్ప్రెస్ వరకు ఫ్రీ పెట్టారు. సంతోషమే, మేము వద్దంటలేము. మా ఫ్యామిలీలు కూడా కొంతమంది అనుభవిస్తారు. కానీ మాకు అంతవరకే ఉన్నది. కానీ ఏ నిజామాబాద్, కరీంనగర్కి వెళ్ళి రావాలంటే ఈ వయసులో 78 బస్సుల వయసులో మేము రాలేకపోతున్నాం. అందుకని సూపర్ లగ్జరీ బస్సులో ఇద్దరికి విత్ ఇన్ తెలంగాణ పర్మిషన్ ఇవ్వమని అడుగుతున్నాం. అంతే తప్ప మేము ఏ కోరికలు కోట్లేదు. మేము బస్ భవన్లో మాకేమో అడుగుతలేము, ఇక్కడ అడుగుతలేము. ఇప్పటికైనా యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ కళ్ళు తెచ్చి మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలని చెప్పేసి మీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తాను. లేకపోతే మా ఆర్టీసీ కార్మికులు తెలుసు ఏ ఉద్యమాలు చేయాలి, ఎట్లా సంపాదించుకోవాలని తెలుసు. తప్పకుండా రాకపోతే మళ్ళీ 1-2 నెలలు చేసి ఆనే వాళ్ళ దీనిమే ఏదో మళ్ళీ
మేము ప్రోగ్రామ్ పెట్టేస్తాం, అప్పుడు మా హక్కులు మేము సాధించుకుంటాం, మా డబ్బులు మాకు కావాలని చెప్తున్నాం. ఓకే, మహిళలకు బస్సులు ఇచ్చి కోటీశ్వర్లను చేస్తున్నామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అదే డబ్బులు లేవా? ఓకే, మంచిది అన్నారన్నా, కరెక్టే. రవాణా మంత్రి ఏం చెప్తున్నాడు, ఆర్టీసీ మా వీళ్ళ ఇన్ని కోట్లు వచ్చి లాభం వచ్చింది అంటారు. సంతోషమే, మేము కాదంటలేము. మరి ఆ లాభాలకి వెళ్ళి పావులంతా మాకు ఇవ్వండి, నెలకు 200 కోట్లు ఇవ్వండి, నెలకు 300 కోట్లు ఇవ్వండి. ఇస్తే మా కార్మికులకు అందరికీ అయిపోతుంది. ఇంకోటి, మేము రిటైర్మెంట్ అయినాడు పావులో వరకు డబ్బులు ఉంచుకోవాలని మాకు సొసైటీ ఉంది, కోఆపరేటివ్ సొసైటీ, మళ్ళీ డబ్బులు పెట్టినాం. ఇంట్రెస్ట్ ఇప్పుడు 1.5 year రాక ఎంతో నెలకు 200 300 వస్తాయని ఆశ ఉంటది కదా, అది కూడా నా యాజమాన్యం డబ్బులు ఇవ్వక అది కూడా ఇబ్బంది చేస్తుంది. కాబట్టి ఆ డబ్బులు ఈ 13-17 అరియర్స్ తర్వాత ఈ సూపర్ లగ్జరీ బస్సులో ఈ సమస్యలు పరిష్కారం కావాలని మీ ద్వారా మేము మీకు విజ్ఞప్తి చేస్తాం.